నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ఏపీ విషయానికి వస్తే ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎర్రచందనం మీద ఎర్రచందనం కంటైనర్ను అదేవిధంగా నిన్న పరిశీలించడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారంటే ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్స్ ఉన్నారో ఒళ్ళు జాగ్రత్త అని కూడా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఏంటంటే పుష్ప 2 సినిమాలు కూడా తీసుకొస్తున్నారు. అసలు ఏంటండి మళ్ళీ టార్గెట్ చేశారు అల్లు అర్జున్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మేడం? ఏమన్నారు అసలు పుష్ప 2 సినిమా మీద? అంటే ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో మళ్ళీ అల్లు అర్జున్ టార్గెట్ చేశారా అన్నట్టు కూడా ఒకవైపు. అయితే ఎర్రచందనం గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా కాదు మనం చూడవలసింది, అటవీ శాఖ మంత్రిగా ఆయనకు ఆ హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అయితే ఎర్రచందనము అనేది ప్రపంచంలో శేషాచలం అడవుల్లో తప్పితే ఇంకెక్కడా ఎర్రచందనం దొరకదు. ఆ ప్రాంతంలోనే దొరుకుతుంది. అందుకే అది చాలా విలువైన కలప మనకి. అయితే దాన్ని అది చాలా విలువైంది కాబట్టి దాని డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల స్మగ్లింగ్ కూడా ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, ఈ స్మగ్లింగ్ ఎప్పటి నుంచో ఉంది శేషాచలం అడవుల్లో. అయితే దానిని ఒక కథాంశంగా తీసుకొని అల్లు అర్జున్ది సినిమా వచ్చింది. అది ఒక పక్కన ఉంచుదాం. ఇంకో పక్క ఇప్పుడు ఆయన ఎర్రచందనం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ ఎర్రచందనం ఎలా వచ్చింది, వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి వచ్చింది, ఇలాంటి ఎక్కడా ఇంతవరకు మనం వినని స్థల పురాణాలు చెప్తా వచ్చారు. ఆయన ఎర్రచందనం గొప్పతనం గురించి అది ఒక ప్రకృతి సంపద, ప్రకృతిని మనం రక్షిస్తే మనల్ని ప్రకృతి రక్షిస్తుంది. ఇట్లాంటివి చెప్పటం కాకుండా ఆయన ఈ మధ్య బాగా పూర్తి సనాతనవాది అయ్యాడు కాబట్టి అన్నిటికీ దేవుణ్ణి వేసి రుద్దుతున్నాడు. సరే, ఇప్పుడు జనరల్గా ఎవరికైనా వస్తే ఏమంటారు, మరి అంత దేవుడే సృష్టించింది అయితే దేవుడికి నిజంగా అంత మహిమే ఉంటే ఆయన అడవిని ఆయన రక్షించుకోలేడా? ఆ ఎర్రచందనం దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికక్కడే రక్తం కక్కుని చచ్చిపోవచ్చు కదా, ఇలా కూడా మాట్లాడుతున్నారు. అందుకని మనం అనవసరమైన ప్రాశస్త్యాలకిను అనవసరమైన వాగాడంబరాలకి వెళ్ళే కన్నా శేషాచలం అడవుల్లో కలపని మనం కాపాడుకోవాలి, మన అటవీ సంపదని మనమే రక్షించుకోవాలి అనే ఒక ఉద్దేశంలో ఆయన మాట్లాడితే 100% కరెక్టు. అయితే ఇప్పుడు ఈ ఎర్రచందనం గురించి మాట్లాడటం వెనక అల్లు అర్జున్నే టార్గెట్ చేశాడు అనిగానే ఎవరన్నా అనుకున్నా అది అంత కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయనకే ఆ ఉద్దేశం ఉందనుకోండి, ఇప్పుడు ఏనుగు దంతాల గురించి ఎన్ని సినిమాలు వచ్చినాయి, అడవుల్లో పులులు సింహాలు వాటి గురించి అటవీ సంపదని కొల్లగొట్టే విషయంలో ఎన్ని సినిమాలు వచ్చినాయి? అంటే వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళనే. ఎక్కడ దగ్గర అడవి రాముడి సినిమా ఉంది, ఏంటి దాని కథాంశం? కొండవీడి దొంగ ఉంది చిరంజీవి గారిది, అడవి దొంగ అని ఇంకో సినిమా ఉంది. అదంతా ఏంటి? ఆ రెండింటి సినిమాలకి బేస్ ఏంటి అసలు? అటవీ సంపదని కొల్లగొట్టే స్మగ్లర్ల మీద అతని పోరాటం. రాక్షసుడి సినిమా ఉంది, అడవుల్ని బేస్ చేసుకునే ఉంటుంది. అంటే మనం ఎలా చూడాలంటే ఒక సమస్యని, ఇప్పుడు సినిమా కథలు కూడా ఎక్కడి నుంచి పుడతాయి? ఆకాశం నుంచి పుట్టవు కదా, జనాల్లోంచే పుడతాయి. అలా సినిమాలు తీశారు అనుకోవాలి తప్పితే, మరి ఆ రకంగా చూసుకుంటే ఆయన గుడుంబ శంకర్ సినిమా తీశారు అంటే గుడుంబకి ఈయన ఏమైనా బ్రాండ్ అంబాసిడరా? కాదు కదా. అందుకని కొంతలు మనం అంటే అక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఆ దొంగతనాన్ని గ్లోరిఫై చేసేటట్లుగా చూపించటం. మామూలుగా ఇంతకుముందు సినిమాల్లో ఎలా ఉండేదంటే ఒక విలను ఈ పనులు చేస్తుంటే హీరో రక్షించేవాడు. ఇప్పుడేమవుతుంది, హీరోనే దొంగ. ఇది సమాజంలోకి నిజానికి ఒక నెగటివ్ నెరేషనే వెళ్తుంది. అందుకని సినిమా కథలు రాసేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా రాయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మాట్లాడాలి అనుకుంటే గనక పవన్ కళ్యాణ్ మాట్లాడచ్చు. ఎట్లా? ఆరోగ్యకరమైన సినిమాలు రావాలి, ఇట్లాంటి సినిమాలు రాకూడదు అని చెప్పి మాట్లాడాలి. ఆయన ఒకవేళ అది మాట్లాడాడు అనుకోండి, మరి ఆ సినిమాలో నటనకు గాను
ఆయన బీజేపీ ప్రభుత్వమే ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది. ఎవరికి? అల్లు అర్జున్కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది. మరి ఇవ్వకూడదు కదా. అలాంటి కథాంశంతో తీసిన సినిమాలో విలన్గా నటించిన వ్యక్తి ఎంత గొప్పగా నటించనివ్వండి, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాల్సిన అవసరం లేదుగా. ఇచ్చారు. అంటే అన్నీ మీరే చేస్తారు, అన్నీ మీరే మాట్లాడతారు. అంటే వినే మనుషులు ఎలా వింటారు అనుకుంటారు మీరు? అసలు సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడడం అనేది కొంచెం తగ్గించుకుని, ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి, కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ పైగా మళ్ళీ ఇంకొకసారి లేనిపోని కథలు సృష్టించి ఎర్రచందనం కాపాడుకోవడం అనేది జరగదు. ఇవాళ దేవుడికిన్నూ వీటికి దడిచి దడిలో పడట్లే. అవసరమైతే దేవుడి హుండీలోనే సగం డబ్బులు వేసి గాలి జనార్దన్ రెడ్డి జైలా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కిరీటం చేయించాడు. ఆయన ఏమనుకున్నాడు? ఆయనకు తెలుసు ఆయన చేసిన తప్పని తెలిసి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాప పరిహారం చేసుకుంటానంట. ఎట్లా అయితే వారం అంతా తప్పులు చేసి ఆదివారం రోజు చర్చిలో కన్ఫెషన్ చేసుకుంటారో అట్లా ఇలా అన్నమాట. అందుకని ఇవన్నీ కావాల్సింది మనకి. మీరు అడవుల్ని రక్షించటానికి మీరేమి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారో, మీరు ఆ విధంగా అడవుల్ని రక్షించే అటవీ శాఖ మంత్రిగా మీరు ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక అందరం సంతోషిస్తాం. అందుకని ఈ వాగాడంబరాలకి, లేనిపోని కథనాలతోటి మీరు సాధించేది ఏమి లేదని నేను చెప్పదలుచుకున్నాను. కుంకి ఏనుగుల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే దేశాలు కూడా జంతువుల్ని మార్పిడి చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఒక అరుదైన జంతువు ప్రపంచంలో అంతరించిపోయే జంతువు ఏదైనా ఉందనుకోండి, అవి ఒక దేశంలో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశం వాళ్ళు వాళ్ళ జూల్లో పెట్టుకోవటానికో దేనికో అడుగుతారు వాళ్ళని. అలాగే వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక మాకు ఇవ్వండి అని చెప్పి ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో అడుగుతూ ఉంటారు. అలా తమిళనాడు అడవుల్లో అవి ఎక్కువ ఉన్నాయేమో, మన అడవుల్లో లేవేమోననే ఉద్దేశంతో ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో అడిగి ఉండొచ్చు. దానికి బదులుగా మనం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. పైగా ఈ కుంకి ఏనుగులు ఒకవేళ బహుశా దేవుడి గుళ్ళల్లో ఏమన్నా పనికొస్తాయేమో, అందుకు తీసుకుంటున్నారేమో. దేవుడి గుళ్ళల్లో ఏనుగుల్ని వాడటం మన సాంప్రదాయాల్లో భాగం అన్నమాట. ఏదో ఒకరోజు అటవీ జంతువుల్ని హింసిస్తున్నారు అనే ఉద్దేశంతో అవి కూడా రద్దయ్యే రోజు రావచ్చు. ఒకప్పుడు సినిమాల్లో జంతువులు విస్తారంగా వాడేవాళ్ళు. ఈ జంతు ప్రేమికులు, జంతు పరిరక్షణ చట్టాలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సినిమాల్లో ఏం చేయాల్సి వస్తుంది? ఒక డిస్క్లైమర్ వేయాల్సి వస్తుంది. మా సినిమాలో జంతువులు, పక్షులు వాడబడలేదు అని చెప్పి డిస్క్లైమర్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే మోగ ప్రాణుల్ని వాటిల్ని మీ ఇష్టాలకి, మీ అవసరాలకి తగ్గట్లుగా వాటిని మౌలు చేసి వాటి ద్వారా వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు అని. అందుకే ఒకప్పుడు మా చిన్నప్పుడు సర్కస్లు చాలా విస్తారంగా ఉండేవి. ఇప్పుడు అసలు సర్కస్లు తగ్గిపోయినాయి. రీజన్ అదే, సర్కస్ అంటే జంతువులే కదా, అలా అన్నమాట. అందుకని అలా తీసుకుని ఉండొచ్చు. ఏవైనా ఇంకా కాలం మారినప్పుడు ఈ జంతువుల్ని గుళ్ళల్లో వాడటం కూడా, అంటే ఏనుగుల్ని వాడటం. ఈ మధ్య ఏదో ఒక గుడిలో ఒక ఏనుగు చాలా అభద్రతకి గురయ్యి భక్తుల మీదకి వచ్చేసింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏముంటుందంటే తర్వాత ఆ గుడికి భక్తులు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అసలు దేవుడి గుళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? భక్తులు ఎక్కువ రావాలి అనేదే కదా వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఏనుగుల వల్ల భక్తులు రావడం తగ్గింది అనుకోండి, సపోజ్, ఏం చేస్తారు? ఏనుగులను ఆపేస్తారు. వాళ్ళకి కావాల్సింది భక్తులు ఎక్కువ రావడం కదా. గుళ్ళు కట్టింది భక్తుల కోసం, ఏనుగుల కోసం కాదు, సాంప్రదాయాల కోసం కాదు. అందుకని ప్రయారిటీలను బట్టి మన ఆచార వ్యవహారాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మగ్లింగ్ ఎక్కడ జరగలేదంటారా? ఎర్రచందనం స్మగ్లింగ్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిందా, లేకపోతే ఇప్పుడు జరగలేదా? ఇప్పుడు జరుగుతుందా, జరగబోతుందా? ఎప్పుడు జరుగుద్దండి, ఎప్పుడు జరుగుతూనే వస్తుంది.
ఓసారి 2014-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా శేషాచలం అడవుల్లో దొంగల్ని చాలామంది స్మగ్లర్స్ని కాల్ చేశారు. జరుగుతుంది, స్మగ్లింగ్ జరగకుండా ఇప్పుడు తగ్గింది అనుకోవచ్చు కదా. తగ్గింది. ఏదైనా అంటే ఒకటండి, సాంకేతికత పెరిగిన కొద్దీ మనుషులు కాపాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎంతైనా స్మగ్లర్స్ స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, వాళ్ళు వీళ్ళని చంపేసి అయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఇవి ఎగిరేవేవో ఉంటాయి కదా, డ్రోన్స్ అవి ఎగరేసి, అలాగే కొన్ని కెమెరాస్ పెట్టేసి, సీక్రెట్ కెమెరాస్ పెట్టేసేసి దొంగలు పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు. చాలా నిజంగా అటవీ సంపద అపహరణకు గురి కాకూడదు అనుకుంటే ఒక చిన్న రూమ్లో మానిటరింగ్ వ్యవస్థ పెట్టుకొని ఎక్కడ ఎవరున్నారో చేయడం పెద్ద కష్టమేమి కాదు, చాలా ఈజీ. కానీ అధికారుల్లోనే అవినీతి పరులు ఉంటారు, ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్. వాళ్ళు దొంగలకి అటవీ సంపద తరలిపోవటానికి అటవీ అధికారులే కారణం. చాలామంది అటవీ అధికారులు అవినీతి పరులు ఉంటారు. ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్గా చేసి జీవితాలు సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఏంటి అంటే, మనిషి అవినీతిపరుడు కానంతసేపునే ఏదైనా వ్యవహారం చక్కగా నడుస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చిందనుకోండి, ఇప్పుడు కాస్త దొంగలను పట్టుకునే అవకాశం ఉంటే, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా మంచి ఆఫీసర్ ఉన్నారనుకోండి, ఆ ఏరియాలో అడవులు రక్షించబడతాయి. ఏదైనా అవినీతి అనే ఒక మహమ్మారిని మనం రూపుమాపనంతసేపు శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉండనే ఉంటాయి. ఏదైనా మనం చూడాల్సింది ఏంటి అంటే, మన అధికారుల్లో నీతి సత్ప్రవర్తన ఉంటే అడవులు రక్షించబడతాయి. ఇది ఏ శాఖ అయినా సరే, ఈ శాఖనే కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.